ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని 30, 31, 1 తారీఖులలో ఎలక్ట్రిక్ ట్రిప్ ద్వారా దర్శనం వచ్చిన వారికి మాత్రమే గదులు కేటాయిస్తున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినవి మాత్రమే ఎలక్ట్రిక్ డిప్ ద్వారా దర్శనాలు భక్తులకు కల్పిస్తున్నారు. చాలామందికి ఈ విషయం తెలియక సర్వదర్శనాలు SSD టోకెన్స్ ఉంటాయనేసి అయితే వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక విషయం తెలుసుకొని బాధపడుతూ వెళ్తున్నారు. అయితే కేవలం 30, 31 జనవరి 1 తేదీలలో మాత్రమే ఎలక్ట్రిక్ డిప్ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే ఈ దర్శనాలు కేటాయిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఎలక్ట్రిక్ డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శనం టికెట్స్ ఇస్తారు కదా, ఆ టికెట్స్ చూపిస్తేనే రూమ్స్ ఇస్తున్నారన్నమాట. ఇలా 3 రోజులు మాత్రమే ఉంటుందంట. ఆ తర్వాత 2 తారీఖు నుండి 8 తారీఖు వరకు 300 రూపీస్ దర్శనాలు అలో ఉంటాయంట. డిసెంబర్ 30వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారనేసి, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేసి అయితే టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకున్నారనుకుంటా. 29 తారీఖు వరకు మాత్రమే సర్వదర్శనాలు ఉంటాయి. కొండపైకి వచ్చే వాహనాలు కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే అలో చేస్తున్నారంట. లోపలి వరకు తీసుకువెళ్ళడం లేదు. ఇప్పుడైతే CRO ఆఫీస్ వరకు తీసుకువెళ్తున్నారు. 30వ తారీఖు రోజు అనగా రేపు టోకెన్స్ ఉన్న వారిని మాత్రమే కొండపైకి అలో చేస్తారంట. డిసెంబర్ 30వ తేదీ, 31 మరియు జనవరి 1వ తేదీ నందు ఎటువంటి దర్శనం టికెట్లు లేని భక్తులు ఇప్పుడే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 క్యూ లైన్ ద్వారా శ్రీవారి దర్శనమునకు వెళ్ళవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. దర్శనం టోకెన్స్ ఉండి రూమ్స్ అలాట్ కాని వారు CRO ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి ఈ వెంకటాద్రి నిలయంలో, అలాగే పక్కనే ఉన్నటువంటి మాధవ నిలయంలో లాకర్స్ ఇస్తారంట. అక్కడ స్టే చేయొచ్చు. ఎందుకంటే CRO ఆఫీస్ వద్ద చాలా పెద్ద క్యూ లైనే ఉంది. ఎలక్ట్రిక్ డిప్ ద్వారా దర్శనాలు మాత్రమే అలో చేస్తున్నారు. రూమ్స్ ఆన్లైన్లో తిరుమలలో అందుబాటులో లేవు అప్పుడు. అందుకోసమనే ఇక్కడికి వచ్చిన తర్వాతనే CRO ఆఫీస్లో ఆఫ్లైన్ ద్వారా మాత్రమే రూమ్స్ అలాట్ చేస్తున్నారన్నమాట. అందుకోసమని క్యూ లైన్ ఎక్కువగానే ఉంది ప్రస్తుతానికైతే.